లోకంలో మనకు విధించబడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే విషయంలో మనకు ఒక లక్ష్య దృష్టి కావాలి. అదేవిధంగా వాటి యందు శ్రద్ధాసక్తులు కావాలి. అయితే లోకంలో చాలామంది తాము చేయవలసినటువంటి పనులు సరిగ్గా చేయలేమేమో అనుకునే భయంతోనో, తాము చేయవలసినటువంటి పనులకు ఎక్కువ ఫలితం కావాలి అనే ఆశతోనో భగవంతుడి మీద భారం పెట్టి వాళ్ళు తమ కర్తవ్యం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు అంటోంది నీతి శాస్త్రం. ఈ విషయాన్నే ఒక మహాకవి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ దైవం హి దైవమితి కాపురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశిక్ష్యా యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకునే పట్టుదల కలిగినటువంటి వ్యక్తిని లక్ష్మీదేవి వరిస్తుంది. దైవం దైవం అంటూ తన కర్తవ్యం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేవాడిని దరిద్రం వరిస్తుంది. అందువల్లే తన ప్రయత్నం తాను చెయ్యాలి. ఒకవేళ ప్రయత్నంలో సఫలీకృతుడు కాకపోయినా మళ్ళీ ప్రయత్నం చేసి సాధించుకోవాలి.